హై వ్యూవర్స్. ఈరోజు అల్లు అర్జున్ అండి. రేపు అట్లీతో ఒక మూవీ అల్లు అర్జున్ 22 అని చెప్పేసి ఒక మూవీ రాబోతుంది. కొత్త సినిమా. మనకు అందుతున్న సమాచారం మేరకు ఆ సినిమాకి అక్షరాల అల్లు అర్జున్ తీసుకుంది 175 కోట్లు అని తెలుస్తుంది. ప్రభాస్ ఇప్పుడు టాప్లో ఉన్నాడు ఇండియాలో 150 కోట్లు. మీరు అనవచ్చు మన రజనీకాంత్, విజయ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వెళ్ళాడు. వీళ్ళు ఎలా ఉంటుందంటే సినిమాలో రెమ్యునరేషన్ ఎంత, దానికి సంబంధించి ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు షేరింగు, గ్రాసు, దీని మీద కొంత లెక్కలు ఉంటాయి. బట్ అల్లు అర్జున్ ఇప్పుడు ఓన్లీ సినిమాకి సంబంధించి హీరో రెమ్యునరేషన్ 175 కోట్లు తీసుకుపోతున్నా మనకు తెలుస్తుంది. సో దాటేశాడు, అందరం దాటేశాడు. బహుశా హాలీవుడ్ లెవెల్ కూడా వెళ్ళొచ్చు అల్లు అర్జున్ అని నాకైతే అనిపిస్తుంది. సో సింపుల్ అండి, దేనికైనా ఒక సమయం అనేది వస్తుంది. ఆ సమయంలో కరెక్ట్గా వాడుకుంటే ఇక నీకు తిరిగి ఉండదు. పుష్ప 2 విషయంలో ఈ ప్రీమియర్స్ అప్పుడు అల్లు అర్జున్ తప్పు చేశాడు. బట్ ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకొని ఎలా అడుగులు అలా అడుగు వేశాడు. ఫైనల్లీ సినీ ఇండస్ట్రీలో కూడా తన అడుగులు అన్నవి ఏ రకంగా ఉన్నాయంటే తప్పుదం అన్నది జరగకుండా, జరిగినవి రిపీట్ కాకుండా ద బెస్ట్ ఉండాలని అనుకున్నాడు. ఆ రకంగా అడుగు వేస్తున్నాడు. ఫైనల్లీ అల్లు అర్జున్ గోయింగ్ టు క్రియేట్ రికార్డ్స్ అనమాట. ఐఎమ్ షూర్ టాలీవుడ్ హీరోలు అన్న వాళ్ళు ప్రపంచ స్థాయి హీరోలుగా త్వరలో మనం అందరం చూస్తాం, అందులో నో డౌట్.